పెద్ద దొంగవి, అందరినీ బుట్లో వేసేసుకుంటావు. మ్యాజిక్. నాకు డాన్స్ రాదని విషయం నీకు తెలుసు కదా. నో ప్రాబ్లం, నీ ఇష్టం వచ్చినట్లు చేయి. పొరపాటును నాకు కాలు చేయో తగిలితే నువ్వు అరవకూడదు, కొప్పడకూడదు, సరేనా? ఓకే బాబా, ఏమనలేదు. ష్యూర్ కదా? గాడ్ ప్రామిస్. నేను నీకు రాక్షసులా కనిపిస్తున్నానా? Girl, I still remember the first time I saw you. In your eyes, I saw lights shining bright. నా కాలు తొక్కావు. Are you okay? పద వెళ్ళి కూర్చున్నా. Once I knew I was gonna love you. ఇట్స్ ఓకే, నాది తప్పులే. నీకు చెప్పాను కదా రూపా, డాన్స్ నా వల్ల కాదని. జాగ్రత్త, కూర్చో. ఆనంద్, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఉండిపో ఇక్కడే. కాలు కింద పెట్టు, బెని కింద చూద్దాం. ఇట్స్ ఓకే, బానే ఉంది. ప్లీజ్ ఉండిపో. లేదు రూపా, నేనుండలేను. అసలు ఇప్పటికే వెళ్ళిపోవాలి, కానీ అలీ రిజల్ట్స్ వస్తాయంటే ఉన్నాను. నాకు ఇక్కడ అసలు బాలేదు. మెల్లగా. ఆనంద్, నాకు ఇంక ఈ గొడవలు దెబ్బలాట్లు అక్కర్లేదు రూపా, నా వల్ల కాదు. ఒక్కసారి నేను చెప్పేది వింటావా? నాకు మాట్లాడటమే కష్టంగా ఉంది, కొంచెంసేపు నా మాట విను ప్లీజ్. ఆనంద్, నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి ఆనంద్. కరెక్టే, నేను నీ మీద అరిచాను, గొడవ చేశాను, నీకు నేను దయ్యంలాగా కనిపించుండొచ్చు. కానీ ఆనంద్, అవన్నీ నేనెవరి దగ్గర చేయలేను, నీ దగ్గరే. నీకు అర్థమవుతుందా? ఆనంద్, ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, నీకు అది నచ్చకపోతే నాకు చెప్పేసే, ఆ తర్వాత వెళ్ళిపో. వద్దులే, నీకు నచ్చకపోయినా ఉండిపో నా దగ్గర. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నీ మాటలంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం. ఆనంద్, టోట్లీ టోట్లీ నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. I love you. Just tell me yes or no. అందరికి దూరంగా. మా పేరెంట్స్ తమ్ముడు కార్ యాక్సిడెంట్లో 8 సంవత్సరాల క్రితం పోయారు. ఆ రోజు నుంచి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. రాహుల్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మా అమ్మని అడిగాను, ఓకే అన్ననా అని. యాక్చువల్లీ నేను అందరినీ అడిగాను, కానీ నీ విషయంలో నేను ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసి అనిపించింది, కానీ ఇది నీకు తెలియాలి, రాహుల్ నేను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు నీలాగా. రూపా, నాకు తెలియనక్కర్లేదు. నాకు చెప్పాలనిపించింది. ఏం లేదు, నువ్వు అడగకముందే నాకు తెలుసు నువ్వు అడగవని. బట్ లైఫ్లో ఎప్పుడైనా మనం దెబ్బలాడుకొని మాట్లాడుకున్నప్పుడు నువ్వు కోపంలో అడిగావనుకో, నువ్వు నాకు తక్కువగా కనిపిస్తావు. అది నాకు ఇష్టం లేదు ఆనంద్. నువ్వు అక్కడ ఉండాలి ఎప్పుడు, తెలుసా? నీకు జెల్సీ ఉందా? అఫ్ కోర్స్ నాకు అసూయ. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా, నువ్వు ఎస్ చెప్తావేమోనని ఆ ఎన్ఆర్ఐ గాడికి. అయినా నీ సంగతి ఏంటి? ఐ యు జెలస్ ఆఫ్ మీ? నో నో. నేను ఎవరితోనైనా తిరిగితే పెళ్లి తర్వాత? ఓయ్ బుద్ధు, నన్ను చూసుకోవటానికి నీకు నీ లైఫ్ అంతా సరిపోతుంది. ఇంకా నువ్వు వేరే అమ్మాయిని ఏం చూస్తావు చెప్పు?
there's magic around me. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిజమైన. హాయ్. హాయ్ అనిత. అమ్మా రాజు, ఆవిడ మా అమ్మ. శ్రీకాంత్ స్నూపి, సమతా బాబా అండ్ రూపా. రూపా, వీడు రాజు. హాయ్. హలో. నీతో చాలా తిట్లు తిన్నాడే వాడే. అసలు నా ఫ్రేమ్ కట్టించుకుని పూజ చేయాలి మీరు. మీ ఇద్దరిని కలిపింది నేనే. కాఫీ టీ అడుగు. రూపా ఇట్రా అమ్మ, ముందు నాతో మాట్లాడు. వచ్చి పక్కన కూర్చోమ్మా. అయినా వాడికెలా తెలుస్తుంది నాకేం ఇష్టమో. టీయా కాఫీయా ఆంటీ? ముందు లోపలికి పద, చూద్దాం అసలు ఎలా పెడతావో కాఫీ. అరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, మీ ఇద్దరం లోపల మాట్లాడుకోవాలి. మా అమ్మ నాన్న, నా తమ్ముడు అందరూ కార్ యాక్సిడెంట్లో చనిపోయారా ఆంటీ? 8 ఏళ్ల క్రితం. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావమ్మా అప్పటి నుంచి? రిలేటివ్స్ హెల్ప్ చేస్తానన్నారు, కానీ నాకే ఇష్టం లేదు. ఈ ఇంట్లోనే ఉండాలి అనుకున్నాను ఆంటీ, అంతే. అయినా మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మేనేజ్ చేసేసా. ఒక విషయం చెప్పు, అసలు ఆనంద్ నీకు ఎందుకు నచ్చాడు? ఎందుకంటే ఏమో, ఆనంద్ నాకు చాలా చాలా నచ్చాడు. నాకు చాలా ఇష్టం. నాకు నవ్వు తెప్పిస్తాడు ఆనంద్. అదే ఎందుకు? ఐ థింక్ నేను మా అమ్మా నాన్నలతో ఎంత క్లోజ్గా, కంఫర్టబుల్గా, ఓపెన్గా ఉండగలను, ఆనంద్ దగ్గర కూడా అంతే క్లోజ్గా ఉండగలను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫ్రీ విత్ హిమ్. నాకే బాధ ఉండదు, రేపేమవుతుందో అన్న దిగులు కూడా ఉండదు, ఏ భయాలు అనిపించవు. నాకు ఆనంద్ అంటే చాలా ఇష్టం అమ్మా. సారీ ఆంటీ. ఏ పిచ్చి పిల్ల, నువ్వు నన్ను అమ్మానే అను. ఏమో రానంద్, నాకు తెలీదు. రూప మాత్రం నాకు చాలా నచ్చింది, కానీ మన వల్ల తన ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. అది తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతుందో నేను అసలు ఊహించలేకపోతున్నా. తనకు అడ్జస్ట్మెంట్ చాలా కష్టం రా. మనకు కూడా అంతే. మన సంగతి వదిలేసే. అసలు విషయం ఏంటంటే జరిగిందంతా తెలిసినా కూడా ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. రూప ఒప్పుకుంటుందా? నిన్నెవరు కాదంటారా? నువ్వు నా ఆనంద్వి, కానీ రూపకి వెంటనే చెప్పే. ఐ లవ్ యూ అమ్మా. రూపా, ఈ విషయం నేను నీకు ముందే చెప్పాల్సింది, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నువ్వు అసలే హర్ట్ అయి ఉన్నావు. ముందే చెప్తే నువ్వు నన్ను దగ్గర కూడా రానిచ్చేదానివి కాదు. అందుకే ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. రూప, మా నాన్న వల్ల మీ కుటుంబం ఎంత నాశనం అయిందో నాకు తెలుసు, కానీ అది కావాలని చేసిన తప్పు కాదు. దానికి ఈక్వల్గా మా ఫ్యామిలీ కూడా శిక్ష అనుభవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా నాన్న ఈ లోకంలో లేడు. తనకు తానే అంత పెద్ద శిక్ష వేసుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి టూ. ఎందుకంటే మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. మీ ఫ్యామిలీ మూలానో లేకపోతే నాటకాలు ఆడో నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు రూపా. పెళ్లి చూపులతో గంటల్లో డిసైడ్ అయ్యి పెళ్లిళ్ళ మీద ఇంప్రెషన్ లేక ఐ థాట్ ఐ షుడ్ ట్రై. నేను చూడగానే నాకు నచ్చావు. నేను అర్థం చేసుకొని అన్నీ సూట్ అయితే పెళ్లి చేసుకుందామని ఇక్కడే ఉన్నాను. అదంతా ఇప్పుడు అనవసరం. నువ్వు నాకు కావాలి, ఏది ఏమైనా కావాలి. దానికోసం నా పాస్ట్ని చేంజ్ చేయలేను, కానీ ఫ్యూచర్లో ఏం చేయమన్నా చేస్తాను. ఏమంటావు?
రూపా ఏమన్నా అవని ఆనంద్ వదులుకోకే. రూపా రూపా రానా తడిసిపోతావు. లోపలేడమా వస్తుంది లోపలేడు తడిసిపోతావు. చూడమ్మా రూపా, ఆయన ఒకసారి చూడు. ఈ 8 సంవత్సరాల్లో ఏమైనా కొన్ని సందర్భాల్లో నువ్వు నీ అమ్మా నాన్నని తమ్ముణ్ణి మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. చూడు. ఆంటీ, అవును, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు మతి లేకపోయినా నిన్ను తన కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు. నిజమమ్మా. హాయ్ ఆనంద్, నాకు తెలుసు నువ్వు రూపా కోసం వెయిట్ చేస్తున్నావు కదా.